ఇది మొత్తం టోటల్ అల్యూమినియం కబోర్డ్స్. ఇందులో వచ్చే షీట్ కూడా ఏసీపీ షీట్. సిలిండర్ పెట్టుకోవడానికి, గ్యాస్ ఏరియాకి అల్యూమినియం కంపోస్ట్ ఫ్యాన్ అనేది. ఇవన్నీ ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి. మనం క్లోజ్ చేస్తే టోటల్ ఆటోమేటిక్. దీంట్లో ఏది ఖరాబ్ అయ్యేది ఏం లేదు. ఇక్కడ మీకు వుడ్ అనేది ఉండదు, రస్ట్ ప్రూఫ్ ఉండదు మొత్తం. బాక్స్ టోటల్ బాక్స్. ఇదేమో పుల్ అవుట్. ఇందులో ఉన్న బాడీ కూడా అల్యూమినియం బాడీ. ఈజీగా మనం బయట లుక్ చూసుకుంటాం, లోపల మనం క్లోజింగ్ కదా, అంత అవసరం ఎఫెక్ట్ జస్ట్ కామన్ క్లోజ్ అవుతుంది. ఇదేమో గ్లాస్. ఇది మనకు లోపలతో సంబంధం లేదు. ఇంత తొందరగా పీరియడ్లో చేయాలంటే అది ఉంది. వేరే గుడ్డెన్ తోటి 2 నెలలు పడుకోవాల్సింది. మా తోటి ఒప్పలేదు, పడుకుని కాదు, మొత్తం ఖాళీ చేయమన్నారు. ఆల్మోస్ట్ అంతే, ఖాళీ చేయాలి. లేకుంటే ఆ డస్ట్ దీనికే డస్ట్ అంటే కొంచెం డస్ట్ రాదు. డస్ట్ అనేది అయినా మంచిగా వచ్చింది. ఆల్మోస్ట్ ఏంటంటే స్ప్రే గడిచినప్పుడు చూడాలి. ఇప్పుడు నేను కడుక్కోమనే చెప్తున్నా సాఫ్గా. ఇదంతా ఏమొద్దు, కొట్టే స్ప్రే కొట్టేసుకొని మనం గుడ్డ అయితే చేయలేదు. ఇంకోటి మన కొన్ని రోజులు ఏమో అనిపించింది, ఇంకో ఆప్షన్ కూడా గేమ్ చేస్తాను. సార్కి 10 ఏళ్ళు అయింది. ఈ 2 స్క్రూలు రిమూవ్ చేసేసి ఈ ఇప్పేసిన తర్వాత షీట్ ఒకటి తీసేస్తా. మళ్ళీ ఏ షీట్ నచ్చిందో చెప్పండి, ఆ షీట్ వేస్తా. దానికి ఆప్షన్ ఉంది. అడుగుతారు ఈ మిర్రర్ నాకు అక్కడ ఇక్కడ ఏముంటున్నప్పుడు దీనికి డైరెక్ట్ ఇచ్చేస్తాను మిర్రర్. దానివల్ల 2 యూజ్. ఎందుకంటే బాగా 5 బెడ్రూమ్ చిన్నగా ఉంటుంది, అక్కడ మనం బెడ్ వేసిన తర్వాత ఎంతో ఇబ్బంది కాబట్టి మనం ఈ విధంగా కింద కూర్చున్నా దాని ఉంది కదా దిగాలన్నప్పుడు నేను గీడ ఓపెన్ చేస్తాను. ఓకే, దాని మనకు వస్తుంది. నేను ఎంతైనా మళ్ళీ నేను లేచి హ్యాండిల్ పట్టుకోవాల్సిందే, డోర్ వెళ్ళదు. ఇంకోటి ఈ పైన హ్యాండిల్కి నేను పైన కావాల్సి వస్తుంది. హ్యాండిల్ నువ్వు తీయగలుగుతావా, చైర్ కావాలి. అదే మన హైట్కు మినిమం 6.5 7 ఫీట్ మన హ్యాండ్ ఎక్కిన 5 రోజులు ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్. అది ఇప్పుడు 10 డేస్ తర్వాత కూడా ఒక రోజు ఏమైనా ఏం కావచ్చు చెప్పలేదు. ఎందుకంటే వర్కర్ రావచ్చు రాకపోవచ్చు, ఒక రోజు వానికి ఏదైనా వర్క్ వాడవచ్చు, ఇంకొని పంపిస్తా. కాకపోతే వీడు చేసింది సపోజ్ ఆ పర్సన్ వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది అయినా కస్టమర్ పోతుంది. నాకు స్టార్టింగ్ వచ్చిన పర్సన్ ఎందుకు రాలేదు, 10 డేస్లో అయిపోతుంది. నాకు అతను వస్తే నాకు మంచిగా నడిచింది, అది కూడా నేను రానియా. రాకుండా ఆ రోజు వర్క్ ఆపుతాను కాబట్టి తెల్లారి పంపిస్తాను. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసినా నేను ఆయనకి ఆల్రెడీ. అరే సార్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు, నేను ఆల్రెడీ చదివి చెప్పేసిన, గోడ మీద రాసిన నాకు ఈ టైప్లో ఇది రావాలి, జిగ్గా అది రావాలంటే సేమ్ ఇప్పుడు బ్లూ వైట్ చూపించిన, ఇది బ్లూ ఇది ఎల్లో రాసేస్తాను, ఇది గ్రీన్, మీకు ఏ కలర్ కావాలి ఒక 2-3 కలర్. పెద్దగా ఉంటే 2-3, చిన్నగా ఉన్నప్పుడు మనం 2 కాదు, కొంచెం మొత్తం ఒకటే వేసుకోవచ్చు, అవసరం లేదు. షీట్ కావాలంటే షీట్ ఇస్తాం, దాన్ని బట్టి మన డిజైన్ బట్టి మనం చేస్తాం. అది కూడా వేసుకోవచ్చు, అందులో కూడా వేసుకోవచ్చు. మొత్తం ఇప్పుడు నీకు మన ఇప్పుడు కిచెన్ కిచెన్ ఉందా, సపోజ్ మన కిచెన్ ఉందా, నువ్వు నేను చేసిన తర్వాతనే గ్రానైట్ వేస్తాడు. ఆ సెక్షన్ల మీదనే గ్రానైట్ నేను చెప్పిన కదా, గ్రానైట్ దాని మీదనే వేస్తాడు. దానివల్ల నీకు రస్ట్ అనేది ఏం కూడా లేదు, సిమెంట్ అనేది పడేది, ఓన్లీ గ్రానైట్కే వాడుకోవాలి. మనకి ఏ విధంగా కావాలి సెల్ఫ్లో ఆ లైన్లోనే నేను తీసేస్తాను. నీకు 3 కావాలంటే 3, 6 కావాలంటే పురుగు బొద్దింకలు ఏదో అనుకుంటాం కదా, అవి కూడా పోయే ఛాన్సెస్ ఏముండవు. పోతే ఏం కాదు, అవి వెళ్ళిపోతాయి. ఈ చెదలు అనేది రాదు ఇక. దాంట్లో కూడా పెడతారు చిలకాను, కాకపోతే వుడ్ కాడ తినేస్తుంది, ఇది తినలేదు కదా.